నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒబేసిటీతో చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు. సో అవి ఎన్ని జిమ్ వర్కౌట్స్ చేస్తున్నా, డైటరీ మేము సరిగ్గా పాటిస్తున్నప్పటికీ ఈ ఒబేసిటీ నుంచి బయటపడటం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అకుపంచర్లో దీనికి ఏమన్నా అంటే ట్రీట్మెంట్ ఉందంటారు సార్? ఈ ప్రెజర్ పాయింట్స్ని యూజ్ చేసుకుంటూ ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారా? ఇది ఒబెసిటీ అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. స్థూలకాయం చిన్నప్పుడు ఇలా బొద్దుగా లావుగా తయారవుతున్నారు. పిల్లల్లో చూడడానికి బాగుంటారు, బొద్దుగా ముద్దుగా. కానీ అదే రాను 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 కానీ కంటిన్యూ అవుతే ఆ ఒబేస్ అనేది అంటే మన హైట్కు మించి, అన్నిటికీ ఇబ్బందికరంగా, హైట్కు మించి అంటే మనం ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉండాలి అని ఉంటుంది కదా. అలా కాకుండా తక్కువ హైట్లో ఉంటారు, కొంచెం ఎక్కువ ఒబేస్గా ఉంటారు. స్థూలకాయం అంటుంది దీన్ని. సో ఇది ఏంటంటే మోర్ ఇన్కన్వీనియంట్. ఎక్కడ వెళ్ళాలన్నా నడవాలన్నా అది ఫిజికల్గా ఇన్కన్వీనియంట్. కానీ అసలు విషయం ఏంటంటే ఇవి చాలా అనారోగ్యాలకి ఇది కారణం అవుతుంది. చాలా అనారోగ్యాలు మన వాళ్ళు చెప్తారు. మోకాల నొప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే డయాబెటీస్ దాకా, హార్ట్ డిసీజెస్ దాకా, హార్ట్ డిసీజ్ ఒబేస్, తర్వాత బ్రీతింగ్ డిజార్డర్స్, గురక, అనేక సమస్య ఒబేస్ ఉండడం వల్ల చాలా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. అయితే ఆక్యుప్రెషర్లో దీనికి ఒక చక్కని పరిష్కారం ఉంది. చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. సింపుల్గా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది? ఆ పాయింట్ పేరు ఏంటంటే స్ప్లీన్ మెరిడియన్లో ఉంది. స్ప్లీన్ ఎస్పీ అంటుంది దాన్ని. స్ప్లీన్ మెరిడియన్లో పాయింట్ 9. ఇప్పుడు ఇది మన కాళ్ళలో ఉంది. మన స్థూలకాయాన్ని, అధిక బరువుని తగ్గించేటటువంటి అద్భుతమైనటువంటి ఒక పాయింట్ ఉంది. చేసి చూడండి, రెగ్యులర్ చేయండి. ఒక నిమిషం రోజుకు 2 కాళ్ళలో ఇటు ఒక నిమిషం అటు ఒక నిమిషం చేస్తే ఈ పాయింట్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి చెప్తున్నాను. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ కాలు యొక్క లోపలి భాగం, బొటన వేలు ఉంది. బొటన వేలు ఉంటే లోపలి భాగంలో ఉంటుంది, చిటికెన వేలు ఉంటే బయటకు ఉంటుంది. సో మనం బొటన వేలు వైపు తీసుకున్నాం, లోపల వైపు ఉన్నది. ఇది ఎక్కడ ఎలా ఉంది? లోపల వైపు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది మోకాలు కదా, అర్థమవుతుందా? ఇది మోకాలు. ఈ మోకాలుకు ఎగ్జాక్ట్గా ఈ మోకాలు యొక్క కొంచెం కింది రాగానే ఇక్కడ కనపడదు చూసారా, బ్లాక్ కలర్లో SP9 కనిపించిందా? స్ప్లీన్ మెరిడియన్లో 9 పాయింట్ SP9 ఇక్కడ మోకాలు కింద ఇక్కడ ఉంది. ఈ పాయింట్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా నొక్కి వదలడం, లేదా అది లోపల వైపు ఉంటుంది కాబట్టి ఇందాక అనుకున్నాం కదా, ఇది లోపల వైపు ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిన తర్వాత దీన్ని ఇలా ట్యాప్ చేయొచ్చు. ఓకే, ఆ ప్లేస్లో ట్యాపింగ్, ఆ ప్లేస్ మొత్తం, ఈ ప్లేస్ మొత్తం ఎక్కడ మోకాలు యొక్క చిప్ప యొక్క లోపల భాగంలో. బట్ కొంచెం ముందు తెలుసుకోవాలి ఎక్కడుందో. ఇది ఇప్పుడు ప్యాంటు పైకి చూపించట్లేదు, బట్ ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇలా రోజుకు ఇటు ఒక నిమిషం 1 2 3 ఒక 60 సార్లు ట్యాప్ చేస్తే నిమిషం అవుతుంది. ఇటు ఒక నిమిషం చేయొచ్చు, నిమిషం లేదా నిమిషంన్నర పర్లేదు, 2 నిమిషాలు చేసినా పర్లేదు. ఇటు కూడా ఒక నిమిషం చేయొచ్చు. ఇలా చేస్తే ఆ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఏ పాయింట్ అది? SP9. SP9 ఏం చేస్తుందంటే ఎలా ఒబెసిటీని తగ్గిస్తుంది అది అంటే, అది ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి ఫ్యాట్ని బర్న్ అయ్యేలాగా చేయగలుగుతుంది. ఓకే, రెండవది లోపల పేరుకున్నటువంటి ఫ్లెమ్, వాటర్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాపులకు కారణమయ్యేవి కదా, ఫ్లూయిడ్స్ అంటాం, పేరుకుపోయిన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, వాటిని బయట పంపించేస్తుంది. ఓకే, ట్యాపింగ్ ద్వారా ఆ పాయింట్ ఎనర్జిటైజ్ అయిందంటే చాలు, ఎనర్జీ లోపల మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. SP9 అనేది 2 అద్భుతమైన మూలకాలను కలుపుతుంది. ఒకటి జలమూలకము, రెండవది భూమి మూలకం. ఎర్త్ అండ్ వాటర్ కలిపినప్పుడు వాటర్ లోపల ఒక కదలికలు వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ ఇక్కడ ఉంది, మట్టి ఇలా వేసాం, వాటర్లో ఏమవుతుంది? కదలికలు వస్తాయి, మూమెంట్ వస్తుంది. ఇప్పటిదాకా పేరుకుపోయిన ఫ్యాటు, లిక్విడ్ ఫ్లూయిడ్స్, కాళ్ళ వాపులు, ఫ్యాటు, ఫ్లెమ్ము, వేస్ట్ మెటీరియల్ అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆ రెండింటి కదలికలు వస్తాయి. దే స్టార్ట్ మూవింగ్
అండ్ అవి గ్రాడ్యువల్గా బయటికి వెళ్ళిపోతాయి. ఎలా పోతాయి? యూరినేషన్, స్వెట్, మోషన్, అలా రకరకాల మార్గాల ద్వారా ఈ లేదా నోసల్ డిశ్చార్జ్, ఫ్లెమ్, మ్యూకస్, కఫం ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని వెళ్ళడానికి SP9 అనేది బాగా పనిచేస్తుంది. ఇంకొక కారణం ఏం చేస్తుంది, SP9 ఏం చేస్తుందంటే, మనం ప్రధానంగా లావ్ అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం క్యాలరీస్ ఎక్కువ తింటున్నాం అని అర్థం, అవసరాన్ని మించి తింటున్నాం అని అర్థం. ఇప్పుడు ఒక మనిషి లావ్ అవుతున్నాడు అర్థం ఏంటి? లోపల ఎక్కువ వస్తుంది, బయటికి తక్కువ పోతుంది. ఖర్చు తక్కువ పెడుతున్నాము, ఎక్కువ లోపలికి ఇస్తున్నాము. ఆ పేరుకుపోయిన బ్యాలెన్సే ఒబేస్ కదా. మనం తినకుండా లావ్ అవడానికి అవకాశం లేదు. ఎలా అవుతాం? లోపలికి క్యాలరీస్ ఇస్తేనే లావ్ అవుతాం. కానీ కొంతమంది అంటారు నేను తక్కువే తింటున్నాను ఆయన లావ్ అవుతున్నా అంటారు. ఆ తక్కువ ఏం తింటున్నారు అది ఇంపార్టెంట్. ఏం తింటున్నారంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న, కార్బ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే తక్కువ తిన్నా కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చిన్న చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్వీట్ లడ్డు, కార్బ్స్ అది ఫుల్ డైరెక్ట్గా కార్బోహైడ్రేట్స్. మైదాలు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా డైరెక్ట్ పెంచేవే కదా. కొంచెమే తింటున్నాడు. ఇంత కార్బ్స్, డైరెక్ట్ కార్బ్స్ కన్నా కూడా మీరు ఇంత నాన్ వెజ్ తిన్నా ఏం కాదు. ఇది ప్రోటీన్. నేను తక్కువ తింటున్నాను, అందుకని మనం తినే పదార్థం ఇంపార్టెంట్. ఏం తింటున్నాం అనేది. అందువల్ల నేను తక్కువ తింటున్నాను అది కాదు, ఏం తింటున్నాం. మనం తినే దాంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి ఒకటి. రెండవది నమిలి తినాలి. నమిలి తినకపోయినా ఏమవుతుందంటే మనం మంచి ఆహారం తిన్నా కూడా సరిగ్గా నమలకపోతే, చూయింగ్ లేకపోతే అది మళ్ళీ వ్యర్థాలుగా మారిపోతుంది బాడీలో. వ్యర్థాలుగా మారిపోతే మళ్ళీ అది అక్కడిక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ ఫ్యాట్ అవుతుంది. మూడవది ఎంత తినాలి. ఎప్పుడు తిన్నా కూడా మనం అనుకున్నాం కదా, చాలా క్వాంటిటీస్ ఆల్సో ఇంపార్టెంట్. రీజనబుల్గా మనం ఒక పర్సన్ తన ఒబేసిటీని తగ్గించుకుందాం అనుకుంటే డయట్లో ఇవన్నీ చూడాలి. ఏం తింటున్నారు, ఏ పదార్థము, ఎలా తింటున్నారు, నమిలి కాదు మింగుతున్నారా, ఎలా తింటున్నారతో పాటు ఎంత తింటున్నారు. ఓకే, తర్వాత ఎప్పుడు తింటున్నారు. ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్తాను నేను, బిఫోర్ 9 o'clock 8:30కి బ్రేక్ఫాస్ట్, 9 to 11 ఏది తినకూడదు. 9కి ముందు మాత్రమే తినాలి. ఎందుకంటే అప్పుడు కడుపు లోపల జఠరాగ్ని ఉంటుంది, డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. 11 తర్వాత 1-1:30కి లంచ్ చేయాలి, అప్పుడు జఠరాగ్ని ఉంటుంది. రాత్రి 7-7:30కు డిన్నర్ చేయాలి, అప్పుడు కూడా జఠరాగ్ని ఉంటుంది. అంటే పొట్టలో డైజెస్టివ్ జ్యూసెస్ పుష్కలంగా సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. వేరే టైంలో తింటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు తిన్నా, సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు తిన్నా, లేదంటే 9, 10, 11 ఆ టైంలో తిన్నా అది రాంగ్ టైం అవుతుంది, ఒబెసిటీకి కారణం అవుతుంది. అంటే పదార్థాలతో పాటు టైం కూడా కారణం అవుతుంది చెప్తున్నాను ఇక్కడ. నమిలి తినాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ కూడా ఉండేలా చూసుకోవాలి. వీటి మనకు ఏం తినాలి, ఫైబర్ అంటే ఏంటి, మరి వాటర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అన్ని ఆకుకూరలు మంచివి. ఆకుకూరల్లో మనం ఇప్పటిదాకా విస్మరించినటువంటి, పట్టించుకున్నటువంటి, అక్కడ కనపడ్డా కూడా ఒక పిచ్చి మొక్కల్లాగా పెరిగే ఒక ఆకుకూర ఉంది. కానీ అది దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. దాని పేరు గంగవెల్లి. దాన్ని గంగవాయిల కూర అని అంటారు కొంతమంది తెలంగాణలో. గంగవెల్లి అంటారు దాన్ని. పర్సులేన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. పర్సులేన్ అంటారు. గంగవెల్లి ఎలా ఉంటుందంటే అది మెంతం కూరలాగా ఉంటుంది, మందంగా ఉంటుంది ఆకు. కాకపోతే దాని కాడలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఆకులు చిన్నగా ఉంటాయి, దళసరిగా ఉంటాయి. అది ఇలా కింద భూమి పాకుతూ పోతుంటుంది, ఒక పిచ్చి మొక్కలా పెరుగుతుంది. అసలు మీరు వద్దన్నా పెరుగుతుంటుంది అది. ఎందుకంటే దానికి అంత నీళ్ళు అక్కర్లేదు, డ్రై ల్యాండ్లో పెరుగుతుంది అది. కానీ అది ఒక అద్భుతమైన మొక్క. దాంట్లో మనం ఆశ్చర్యపోతాము. క్యాలరీస్ తక్కువ ఉండడే కాకుండా
ఒక మోస్తరులో ఉంటాయి, కానీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది దానికి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంశం అంటే మనకు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కరోనరీ హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడే పవర్ దానికి ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షన్ పెంచగలుగుతుంది, తర్వాత నర్వస్ సిస్టమ్ పెంచగలుగుతుంది, కంటికి మంచిది, బ్రెయిన్కి మంచిది. ఇలా అనేక, ఇప్పుడు ఇంకోటి మన బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాం కదా, దాన్ని నివారించే శక్తి కూడా ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే చాలా ఆకుకూరల్లో లేనివి దీంట్లో ఉన్నాయి. మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, క్యాలరీస్ ఉన్నాయి, కార్బ్స్ తక్కువ ఉంటాయి, ఒమేగా-3 యాసిడ్స్ కూడా ఉన్నాయి. సో ఇంత మంచి కూర మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. మన ప్రేక్షకులు కూడా చెప్తున్నాము, ఇవి ఏంటి, ఏమి కూర అది? గంగవెల్లి కూర, గంగవాయిల్ కూర, గంగవెల్లి కూర అంటారు, బర్సులేని. అది కనుక మనం కొంచెం డైట్లో చేర్చుకోగలిగితే ఏంటంటే మన ఈ ఆరోగ్యానికి, ఓవరాల్ ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ అవుతుంది. దాంట్లో ఫైబర్స్ కూడా రిచ్గా ఉంటాయి, ఫైబర్ రిచ్ కాబట్టి మనకేంటంటే ఈ ఒబెస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇతరత్ర ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించగలుగుతుంది. ఇప్పుడు ఒబెసిటీకి కారణాలు ఇన్ఫ్లమేషన్ కూడా, ఇన్సైడ్ వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్స్, బోన్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ కానీ, ఆర్గాన్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ కానీ, చాలా చాలా ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అది. సో ఇది ఒకటి చేర్చుకోవచ్చు. ఇంకోటి మన ఒబెసిటీ ఏంటంటే బాగా ముందు ఇందాకన్నా కొంచెం తక్కువ తినాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఏది చేయకుండా ఏదో అంటారు కదా, కుండలో ఉన్న అన్నం అట్లే ఉండాలి, బిడ్డలు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలంటే కుదరదు, కొంచెం పెట్టాలి వాళ్ళకి కదా కదా. ఇది ఇట్లే ఉంటుంది అట్లే ఉంటుంది. అందుకని యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. మొబిలిటీ, కూర్చోవడమే, కదలకుండా ఉండడమే డిసీజ్. స్టాగ్నేషన్ ఈజ్ డిసీజ్, మూమెంట్ ఈజ్ హెల్త్. ఓకే, మూమెంట్, ఎప్పుడు మూమెంట్, వైబ్రెంట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. కొంచెం అది మనం చేయగలిగితే, యాక్టివిటీతో ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఈ డయట్ ఒకటి, తర్వాత ఇందా చెప్పి SP9 పాయింట్ కనుక చేస్తే లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్, లోపల ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్స్, ఎక్స్ట్రా వేస్ట్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా రిమూవ్ అవుతాయి. ఆకలి, డైజెషన్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కువ తినాలని తినలేము. ఆ పాయింట్ ఏం చేస్తుందంటే, ఎక్కువ మనం ఇందాక అనుకున్న బ్యాలెన్స్ తినాలంటున్నాం కదా, అరగాలంటున్నాం కదా, అవన్నీ చేస్తుంది ఈ పాయింట్. ఇప్పుడు నేను ఆకలి అంటున్నాడు, తక్కువ తినమంటే ఎలా తింటాడు, ఆకలి ఇంకా ఎంత తిన్నా సరిపోదు అంటాడు. అలాంటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుంది ఇది. ఓకే, మంచి నిద్రను కూడా ఇవ్వగలుగుతుంది ఇది. ఎప్పుడైతే మనకు బ్యాలెన్స్ అవుతుందో ఆకలి, డైజెషను, బాడీ ప్రశాంతం అవుతుంది కదా. సో బాడీ, మైండ్ కూడా కూల్ అవుతాయి. సో ఇవి బాగా ఉపయోగపడే పాయింట్ ఇది. SP9 ట్రై చేయొచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.